ఇంకా డీటెయిల్డ్గా చర్చ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా మన జిల్లాలో అటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది రెయినీ సీజన్. సో రెయినీ సీజన్లో జనరల్గా మనం ఏం టార్గెట్ చేస్తాము, సీజనల్ డిసీజెస్ టార్గెట్ చేస్తాము. డెంగ్యూ కేసెస్ కానీ, మలేరియా కేసెస్ కానీ. సో చిత్తూరు జిల్లాలో మలేరియా కేసెస్ హిస్టారికల్గా చాలా తక్కువ ఉంటాయి. ఓకే, హ్యాబిటేషన్స్లో లావా స్ప్రేయింగ్ ఇప్పుడు చూసి చాలా తక్కువ హ్యాబిటేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో 2400 పైన హ్యాబిటేషన్స్ ఉంటే ఈ లార్వా స్ప్రేయింగ్ ఓన్లీ 100-150 ఏరియా మాత్రమే జరుగుతుంది. సెకండ్ మనం ఏం మానిటర్ చేస్తాము, డెంగ్యూ కేసెస్ మానిటర్ చేస్తాం. సో డెంగ్యూ కేసెస్ కూడా ఇక్కడ అటువంటి స్పైరల్స్ ఇక్కడ రిపోర్ట్ కాలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండొచ్చు, ఆర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఆర్ సిఎస్సి సూపరింటెండెంట్స్ ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చర్చ చేస్తే కూడా అటువంటి అలార్మింగ్ సైన్స్ రావట్లేదు. సో మనం ఏం మానిటర్ చేస్తాము, స్పెషలీ ఎస్టమెటిక్ కేసెస్, స్పెషలీ టీబీ కేసెస్, అక్కడ కొంచెం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చిత్తూరు జిల్లాలో 70,000 పైన టీబీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎందుకంటే కొన్ని కోవిడ్ కేసెస్ టీబీ సిమ్టమ్స్ ఉంటాయి, ప్రొలాంగ్డ్ అస్తమా ఆర్ దగ్గు కానీ అటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో టీబీ కేసెస్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టాము. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అస్తమా కేసెస్ ఏమేమి వస్తున్నాయి ఆ డేటా కొంచెం కలెక్షన్ స్టార్ట్ చేస్తాము. ఈ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ కావచ్చు, అటువంటి ఏమి లేదు. సో వీ విల్ అబ్జర్వ్ ఇట్ ఫర్ ద కమింగ్ మంత్స్ అండ్ ఏమైనా ఉంటే షేర్ చేస్తాం.